ఏపీలో పింఛన్ తీసుకునే వారికి ముఖ్య గమనికండి. పింఛన్ పంపిణీ సమయాల్లో వేళలని మార్పు చేయడం జరిగింది. సచివాలయ ఉద్యోగుల మీద చంద్రబాబు నాయుడు వారి పింఛన్ల పంపిణీ విషయంలో కొంచెం మార్పులు చేర్పులు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు గడుస్తున్న సందర్భంలో 9 నెలల నుంచి కూడాను సచివాలయ ఉద్యోగులు ఉదయం 5:30 నుంచి మొదలుకొని సాయంత్రం వరకు కష్టపడి పింఛన్లు పంపిణీ చేసి 100% టార్గెట్ ని రీచ్ అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. వారి యొక్క కష్టాన్ని చూసి చలించినటువంటి చంద్రబాబు నాయుడు పింఛన్ల పంపిణీ విషయం వేళల్లో మార్పుల కోసం అయితే ఆయన అప్డేట్ ఇచ్చారండి. ఇక అసలు విషయానికి పోతే ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ తీసుకునే వారికి ముఖ్య గమనిక అంటూ పింఛన్ల పంపిణీకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారండి. ప్రతి నెల 1వ తేదీన పింఛన్ల పంపిణీ చేస్తున్నారన్నది మనకు తెలిసిందే. అయితే ఉదయం 5 నుంచి 6 గంటలకే పింఛన్ పంపిణీ చేస్తున్న విషయం ప్రస్తావించారు. సచివాలయ ఉద్యోగులు ఈ విషయమే ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఈ ఇబ్బందుల నుంచి తప్పించాలనే ఉద్దేశంతో ఉదయం 5-6 గంటల నుంచి పింఛన్లు ఇవ్వాల్సిన అవసరం లేదని, 7 గంటల తర్వాత నుంచి పింఛన్ల పంపిణీ మొదలు పెట్టాలని, ప్రతి నెల 1వ తేదీన 7 గంటలకు పింఛన్లు మొదలుపెట్టి సాయంత్రంలోగా పూర్తి చేయాలని వారికి ఆదేశాలు జారీ చేశారు. ఏది ఏమైనా ఇది సచివాలయ ఉద్యోగులకి ఒక మంచి న్యూస్ గానే చెప్పాలి. ఎందుకంటే 1వ తేదీ వచ్చిందంటే వాళ్ళు ఉదయాన్నే చీకట్లోనే బయలుదేరి పింఛన్దారులు ఇళ్లకు వెళ్లి పింఛన్ పంపిణీ చేయడం అనేది కొంచెం కష్టంగానే అనిపించినప్పటికీ ఇప్పుడు చేసినటువంటి ఈ మార్పులు చేర్పుల వల్ల వాళ్ళకి కొంచెం ఉపశమనం కలిగిందని అనుకోవాలి. మరి ఈ విషయంలో సచివాలయ ఉద్యోగులు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం.